ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. విశ్వాసి సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతన్ని లేపెను. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. యాకోబుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీలో ఎవనికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలను. ఎవనికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలను. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను. వారు ప్రభునామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడితే పాపక్షమాపణ నొందును. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీ వెత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినడిలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్నడలా మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించుడి, అప్పుడు పరలోకపు తండ్రియు మీ పాపములను క్షమించును. సహోదరి సహోదరులారా, మనం పాపం లేని వారమని చెప్పుకునేలా మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనం పాపం చేయలేదని చెప్పుకునేలా ఆయన అబద్ధికునిగా చేసిన వారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. యోహాను ఈ విధంగా అంటున్నాడు, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగినెడలా మనం ఆయన వేడుకున్నవి మనకు కలిగి ఉన్నవని ఎరుగుదుము. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచినడలా అతడు వేడుకును. అతడిని బట్టి దేవుడు మరణకరము కాని పాపం చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు, అటు దాన్ని గూర్చి వేడుకొని వల్లని నేను చెప్పుటలేదు. సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయను. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మాలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవల్లని, ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవల్లని, మాలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవల్లని, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవల్లని, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచునని, అతడు పాపము చేసిన వాడైతే పాపక్షమాపణ పొందునని నీవు తెలియజేశావు. తన్ని నీకు స్తోత్రములు. దేవా, మేము నీ యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయనప్పుడెలను మేము అడుగుచున్న వాటినెలను పొంది ఉన్నామని నమ్మి వారిని పొందుకునే వారముగా ఉంటకు సహాయము దయచేయమని, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపడుచు ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉంటుటకు సహాయము దయచేయమని, మా ఆత్మను జీవమును శరీరమును నీ రాకడి యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు నీవే కాపాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.